నా పేరు మురళీకృష్ణ. నేను నర్సరావుపేట పల్నాడు జిల్లా ఓల్డ్ గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ ఎర్రగడ్డ సంతలో గేదెలు మంచి దొరుకుతాయంటే సూడి గేదెలు తీసుకోవడానికి వచ్చాను. నాకు మొదటి నుంచి ఎర్రగడ్డ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ ఫాలో అవుతుంటాను. వాటిలో చూసి ఇక్కడ మంచి మంచి గేదెలు రవికుమార్ అన్న ఇప్పిస్తాడని చెప్పి తెలిసి ఆయనకు 1-4 సార్లు ఫోన్లు చేసి అన్న ప్రతి ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి ఇవన్నీ రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి 1కి 10 గేదెలు మంచి నేను కోరుకుని చూసి బేరం చేసి మంచిగా మాట్లాడిచ్చాడు. నేను ఇప్పుడు ఇవాళ వచ్చేసి 3 గేదెలను ఒక దున్నపోతుని తీసుకున్నాను. నాకు 2 గేదెలు, ఇది 6 నెలల సూడి గేదె, ఇది 6 నెలల సూడి గేదె, ఇది నాకు 95,000 పడింది. ఇది నాకు 5 నెలల సూడి గేదె, ఇది నాకు 95,000 పడింది. నెక్స్ట్ ఇది 1 నెలలో ఈనుతుంది, 9 నెలలు, ఇది వచ్చేసి నాకు 98,000 పడింది. 1 నెలలో ఈనుతుంది కాబట్టి ఈనిన గేదెకి ఎక్కువగా డిమాండ్ చేస్తారు కాబట్టి అది ఎక్కువ పెట్టి తీసుకున్నాను. ఇంకొకటి దున్నపోతు తీసుకున్నాను. నాకు ఫ్యూచర్లో 1 సంవత్సరంన్నర 2 ఏళ్ళకైనా నా ఇంట్లోనే కట్టి ఈనాలి. ఎక్కువ గేదెలు 10 డైరీలు పెట్టారంటే 9-8 డైరీలు లాస్ అవుతాయి కట్టి ఈనకపోవడం వల్లే. అయ్యే కట్టి అమ్ముకునే టయానికి వాడికి నష్టమేం రాదు. కేవలం కట్టడం సరైన టయానికి కట్టకపోవడం వల్లే లాస్ అవుతున్నారు. సో దున్నపోతుంటే టైంకి కట్టుతాయి. సో అందుకోసం దున్నపోతు మంచి బ్రీడ్ తీసుకున్నాను. అది నాకు 17,000 పడింది. నెక్స్ట్ ఇది ముర్రా గేదె వస్తుంది, ముర్రా బ్రీడ్. ఇది వచ్చేసి బన్నీ గ్రేడ్. నాకు ఈ 2 గేదెలు కూడా పాలు పిండి చూసుకున్నాను. పొదుగు కానీ చాలా మృదువుగా వస్తున్నాయి పాలు కూడా. ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా పాలు పిండుకోవచ్చు. నాకు పాలు పిండడం ఐడియా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న సళ్ళు, బొంగు సళ్ళు అయితే కావు, పాలు బిర్ర అయితే కావు, ఇబ్బంది అయితే పెట్టదు పాలు పిండడానికి. నాకు జస్ట్ 1 నెలకి పాడ అందొస్తుందని చెప్పేసి ఈ గేదెని తీసుకోవడం జరిగింది. దీనికి యాక్చువల్గా ఎక్కువ పెట్టినట్టే, కానీ నాకు 12 నెలలో అందొస్తుంది. కానీ దాని రేటు దానికి మా టౌన్లో మా ఏరియాలో దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ రేట్ ఎక్కువ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. సో నాకు బ్రీడ్ గ్యారంటీ ఉంటుందండి. మాకు ఇదే గేదెలు ఇంతకంటే కొంచెం ఎక్కువ పెట్టిన 20,000 నేను మా నర్సరావుపేట మా పరిధిలో మా పల్నాడు జిల్లాలో తీసుకోవచ్చు. కానీ అక్కడ ఏంటంటే మిక్స్డ్ ఉంటాయి, గ్రేడెడ్ ముర్రా ఉంటాయి. ఈ వీటితో పోల్చుకుంటే అవి 3 నెలలకే తనడం కానీ లేకపోతే పాలు గ్రాడ్యువల్గా తగ్గించడం కానీ వీటిల్లో బెటర్ ఈల్డింగ్ ఉంటుంది. నెక్స్ట్ నేను యాక్చువల్గా బేరం చేసుకునేవాడిని కాదు, అమ్ముకునేవాడిని కాదు. నేను ఫర్దర్గా వీటిని పాలు పిండుకొని వీటిని కట్టించి ఈనిచ్చి నాకు వీటికి పుట్టే దూడలు కూడా మంచిగా తీసుకోవాలని చెప్పేసి పెద్ద గేదెలు తీసుకోవడం జరిగింది. అందువల్ల నేను ఇంత దూరం రావడం జరిగింది. నేను ఎర్రగడ్డకి ఫస్ట్ టైం అండి రావడం. ఇక్కడ అన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయి. మేజర్గా ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల డైరీ వాళ్ళు నా హైదరాబాద్లో అంటే వాటిని కట్టేయడం కానీ పెంచుకోవడం కానీ మేతేయడం కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈవెన్ లేబర్ దొరకాలన్నా 20,000 25,000 అడుగుతాడు. ఎందుకంటే వేరే పని అది చేసుకున్న 30,000 తేలకు వస్తాయి హైదరాబాద్లో. సో అందుకని వాడేం చేస్తాడంటే 4 నెలలు 5 నెలలు పిండుకోనో లేకపోతే 3 నెలలు 4 నెలలు సూడిదో వాడికి ఎప్పుడైతే నష్టం వస్తుంది అనుకున్నాడు ఇమీడియట్గా అమ్మేస్తున్నాడు. వాడు తెచ్చుకోవడం అయితే మంచి బ్రీడ్స్ హర్యానా, గుజరాత్ అలా రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. సో వాళ్ళు అలా తెచ్చుకొని అమ్ముకునే మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. మనం లాంగ్ టైం మేపుకునే వాళ్ళం, వాళ్ళు మేపుకోలేని వాళ్ళు. అందుకు మనకి గేదెలు దొరుకుతున్నాయి. అదర్వైజ్ మేపుకోగలిగిన కెపాసిటీ, ప్లేసు, జనం ఇవన్నీ ఉంటే వాళ్ళే మేపుకొని వాళ్ళే లైన్ చేసుకోవచ్చు. డైరీ ఫాము నా యాక్చువల్గా డైరీ ఫామ్ పెట్టే ఉద్దేశం కాదు. నేను ఒక ఎంప్లాయీని, నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్. లోకల్లో నాది జాబు. ప్యారలల్గా నాకు ఇంటి పట్టు నాకు 4 గేదెలు ఉంటాయని తీసుకెళ్తున్నాను. ఇవన్నీ వాళ్ళు చెప్పడం అయితే 7-8 చెప్తారన్న. నాకు నా ఇంటికాడ 5-6 పిండితే చాలు. 5 లీటర్లు ఇచ్చినా నాకు దూడ 1 లీటర్ తాగినా 4 లీటర్లు పిండితే నాకు చాలు. రోజుకు 10 లీటర్లు ఇచ్చినా నాకు సరిపోతాయి. బ్రీడ్ నెక్స్ట్ అలాంటి దూడలే నాకు డెవలప్ అవుతాయి. ఆ ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ఇది కూడా హర్యానా గేదె. ఇది 9 నెలలు సూడుంది. ఇది ఎక్కువ కాస్ట్ ఉన్నట్లో 98. ఇదైతే చాలా పెద్ద పొదుగు కానీ లేకపోతే పాలు ఇవ్వడం కానీ చాలా తేలికుంది. 95 అంటే నాకు ఈ రెండింటి మీద ఇది 95కి వచ్చింది. కానీ ఇది మధ్యలో అయితే చాలా మంచి గేదె. ఇది వచ్చేసి దాని నెక్స్ట్ అనమాట. యాక్చువల్గా నాకు బ్రీడ్ తెలియదు, ఇదే ఇంకా బెస్ట్ అని చెప్తున్నారు నాకు తెలిసిన అన్నయ్యలు కానీ మీడియేటర్స్ కానీ. యాక్చువల్గా మాకు చిన్నప్పటి నుంచి గేదెలు ఉన్నాయి. పాలు పిండి దాంట్లో గుర్తుపట్టచ్చు, లేదా దాని కాళ్ళను చూసి గుర్తుపట్టచ్చు. దాని తలకాయ ముందు సన్నగా పొడుగ్గా ఉండాలి. నెక్స్ట్ వెనకమాల వీపు దగ్గర, ముడ్డి దగ్గర చాలా వెడల్పుగా ఉండాలి. ఇలాంటి చాలా బ్రీడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మార్కెట్లో చాలా దందా ఉందన్న. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మోసం చేసే ఛాన్స్ ఉంది. అంటే మోసం అంటే ఒక 10,000-20,000 ఈజీగా ఒక బర్రెకి మనం నష్టం జరుగుతుంది. ఎక్కువ పెట్టి తీసుకెళ్లాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇక్కడికి రైతు ఎవరు దాటలేదన్న, మీడియేటర్సే తీసుకొస్తున్నారు. ఇంకొక మీడియేటర్ మనకు అది కొని పెడుతున్నాడు. సో మంచి మీడియేటర్ కనుక మనకు దొరకకపోతే ఆడికి లాభం చేసి పెడతాడు, మనకి నష్టం డబల్ అవుతుంది. ఆడక్కడ తీసుకుంటాడు, ఇక్కడ తీసుకుంటాడు. సో వాడి దందా వాడు చేసుకుంటాడు. సో రైతు అనేవాడు ఇక్కడికి ఎవడు రాడు. రైతు అనేవాడు అయితే కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు. అలా కాదన్న, ఇలా ఇది నాకు ఇంత ఇస్తుంది, పలానా టైంకి ఇంత ఉంది, ఈ టైంకి కట్టిద్ది, ఇలా కొన్ని చాలా ఎక్కువ డీటెయిల్స్ చెప్తాడు. ఈవెన్ ఇక్కడికి వచ్చిన మీడియేటర్కి ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ వాడికి తెలియదు. డాక్టర్ వచ్చి చెక్ చేసిన తర్వాత
ఇంకా వచ్చే ఉద్దేశం లేదన్నా. యాక్చువల్గా నేను ఈ 3 అండ్ నాకు ఇంక వీటికి ఏదైనా దూడలు పుడితే ఎప్పుడన్నా ఒకసారి వస్తే బట్టదూడలు తీసుకెళ్తాను ఇంకా. లేదా నాకు లోకల్గా నాకు 70-80 వేలు కూడా 4 ఇచ్చే దొరుకుతాయి నాకు లోకల్లో. ట్రాన్స్పోర్ట్ నాకు అరౌండ్ వాళ్ళు చెప్పడం 12,000 చెప్తున్నారు. యాక్చువల్గా 12, 24 ఇంకొక అతను ఇంకొక హాఫ్ లోడ్ తీసుకున్నాడు, 24,000 చెప్తున్నారు. సో మేము అది బార్గెన్ చేయాలి, కొంచెం తగ్గించేట్టుగా చూసుకుంటాం. మీడియేటర్స్ అన్న వాడు ఏంటంటే 1 గంట లేదా 2 గంటలు వర్క్ చేస్తాడు. ఆ 2 గంటల్లో మార్కెట్ అంతా కొనేయాలనుకుంటే అవ్వదు కదా. కానీ అది పసిగట్టి ఆ బర్రె అదంతా వర్త్ అవుతుందా లేదా. మా దగ్గర 80 రూపాయలు ఉందండి. మాది నష్టపేట, పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మాది. మాకు టౌన్లో 80-100 రూపీస్ కూడా అమ్ముతున్నారు. ఇంటికి తీసుకొచ్చే ఈ చిన్న వాళ్ళ దగ్గర అయితే 70 కూడా తీసుకుంటున్నారు. డిమాండ్ అయితే ఉందండి. మంచి పాలు ఎక్కడ దొరకట్లేదు. దొరికేది ఏంటంటే ఆ సిటీ అవుట్కట్స్లో కొద్ది దూరంలో దగ్గర వాళ్ళకే తప్ప అందరికీ మంచి పాలు దొరకాలన్నా దొరకవు. సో మంచి పాలు దొరుకుతున్నాయి, తెచ్చుకోవడానికి కూడా కస్టమర్కి ఒళ్ళు చాలా ఈ మధ్య ఎవరు సహకరించట్లేదు. వాడు ప్యాకెట్ తెచ్చుకున్నంత సరదాగా బర్రె దగ్గరికి వెళ్ళి పాలు పిండించుకోవాలనుకోవట్లేదు. అందువల్ల డైరీ వాళ్ళు కూడా నష్టపోతున్నారు. అది కూడా డైరీ వాళ్ళు నష్టపోవడానికి ఒక కారణం. లాభమే అంటే దీంట్లో లాభం నష్టం అనేది ఏముండదు సార్. ఒకతని కింద కూలికి వెళ్ళకుండా ఒక 4 గేదెలు పెట్టుకున్నట్టయితే వాడికి జీవనోపాధి జరుగుతుంది. దీంతో పాటు వ్యవసాయం చేసుకున్నవాడికైతే ఇంకా చాలా బెనిఫిట్గా ఉంటుంది, 2 కూలీలు వచ్చినట్టుగా. లేబర్స్ చేసుకునేది ఏంటంటే ప్రతిదీ మనం చేయగలిగి ఉండాలండి. ప్రతిదీ గేదె దగ్గర మనం ముందు మేజర్గా పాలు పిండడం రావాలి. నెక్స్ట్ బర్రె ఎదకొచ్చినప్పుడు దాన్ని పసిగట్టి దాన్ని కట్టించడం చేత కావాలి. బర్రె కట్టించడం చేత కాకపోతే అది వేస్ట్. అది కటింగ్కి 20,000కి 25,000కి మాంసానికి అమ్మినట్టే కౌంట్ అవుతుంది. సో వాళ్ళు 1,00,000 పెట్టి తెచ్చినా 75,000 నష్టానికి అమ్ముకోవాలి. సో కట్టించకపోవడం, టైంకి కట్టించకపోవడం వల్లే చాలా నష్టాలు వస్తాయి. యూట్యూబ్లో చూసిన దాన్ని అయితే ఫాలో అవ్వద్దు. ఒకవేళ ఆల్రెడీ డిఫాల్ట్ ఏదైనా డైరీ ఫామ్స్లో 1 నెల 2 నెలల్లో పని చేయండి వాలంటీర్గా, లేదా ఒక 15,000కు మీరే కూలి చేయండి. అక్కడ మీకు చేయడం చేత అయితే ఒక మనిషి ఈజీగా 10 గేదెలు చేసుకోవచ్చు. అంటే తన వైఫ్ అండ్ హస్బెండ్ తనే మేత తెచ్చుకోవచ్చు, పాలు పిండుకోవచ్చు. అంతకు మించిన స్కిల్ ఏమి ఉండదు. నీళ్లు పెట్టడం లేదా దానా వేయడం ఇవంతా పెద్ద ఏం కాదు. ఈ 4 years వెయిట్ చేయాలి అనేది ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ దానికి బ్యాలెన్స్ అవుతుంది. అప్పటికి అమౌంట్ ఎంత కొంత జనరేట్ అవుతూనే ఉంటుంది. సో మనం దాన్ని ప్రాఫిట్ అనుకోలేము కదా. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి రావాలి. ఇన్వెస్ట్మెంట్ అంతా పోయిన తర్వాత ఏదైనా రూపాయి మిగిలితే ఆ గేదెలు మిగులుతాయి. ఆ గేదెలు మిగిలిన దగ్గర నుంచి వాటి మీద రూపాయి వచ్చినా మనకి 3-7 నుంచో 4-7 నుంచో ప్రతి రూపాయి మనకి అది లాభం కిందే లెక్కేసుకోవాలి. ఆ 3 ఏళ్ల వరకు మనం గేదెలకు ఏదైతే 3 లక్షలు లేదా 5 లక్షలు 10 లక్షలు పెడతామో అప్పటిదాకా వచ్చిన ఆదాయము, ఆ గేదెల ఖర్చు, మనం ఏదైతే కూలి చేసామో వాటికి సరిపోతాయి. ఏమంత పెద్దగా మిగిల్సి వచ్చేది ఉండదు. ఇదేమి ఏదైనా కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వ్యాపారం కాదండి. దీనికంటూ ఏంటంటే ఒక ప్యాషనేట్గా ఇది చేసుకోవాలి, టైంకి కట్టించాలి, దానికి దూడ పుడితే దాన్ని హ్యాపీగా చూసుకోవాలి. ఇవన్నీ 4-5 ఈతలు ఉంటాయండి. వాళ్ళు మాకు 2-3 చెప్పారు కానీ ఇవి 5-6 ఈతలు ఉంటాయి. మహా అయితే మా దగ్గర కూడా ఒక 5-6 ఈతలు గట్టిగా పిండుతాయి. తర్వాత అవి కూడా ముసలివి అయిపోతాయి. మేము అంతవరకు 5-6 ఈతల వరకు వాటి దూడలు, వాటి పెడిగ్రీ డెవలప్ చేద్దామని, వాటి బ్రీడ్ డెవలప్ చేసుకుందాం. రైతు వచ్చి ఒక సరైన మీడియేటర్ ద్వారా లేదా తనకున్న నాలెడ్జ్ ద్వారా తను ఎంతకైతే కొనాలనుకుంటున్నాడో అంతకే వస్తే తప్పితే ఆ మీడియేటర్ చెప్పిందానో లేదా మనకి చెప్పిన మీడియేటర్ చెప్పిన ద్వారానో అయితే వెళ్ళడం కరెక్ట్ కాదండి. ఒక 10,000 నుంచి 20,000 నేను నష్టపోయినా పర్లేదు, ఒక 10,000 మంచిది జరుగుతుంది అనుకుంటే రావచ్చు. వాడు సొంతగా ఏ తెలివి లేకుండా కూడా ఏదైనా తెలివితేటలు ఉన్నాయంటే వాడు 10-20,000 మిగిలించుకోగలుగుతాడు. ఒక 2 నెలలు 3 నెలలు దానికి పెట్టే ఖర్చు వాడు సేవ్ చేసుకోగలుగుతాడు. ఎర్రగడ్డ పర్వాలేదండి. ఎర్రగడ్డ పర్వాలేదంటే ఓవరాల్గా హైదరాబాద్లో చెప్తున్నాను కదా, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ లోకల్లో కొన్ని వందల వేల ఎకరాలు రైతుల దగ్గర చిన్న విలేజ్ల్లో ఉంటాయి. వాళ్ళు మేపుకోవడానికి తిప్పుకోవడానికి తావులు ఉంటాయి. ఈ రోజులో ఒక ఆడకూతురు రైతు 10 గేదెలు 20 గేదెలు తోలకెళ్ళి మేపుకొచ్చుకునే ప్లేస్ ఉంది ఆమెకి. ఊళ్ళో ప్రతి ఊళ్ళో చెరువులు ఉంటాయి, కాలువలు ఉంటాయి, వాగులు ఉంటాయి, వంకలు ఉంటాయి. ఇక్కడ ఆ పరిస్థితి పక్కా రివర్స్. వీడికి అవన్నీ మనకు అవుతుంది అక్కడ అంతే. కానీ ఇక్కడ డిమాండ్ ఉన్నట్టుగా మిల్క్కి అక్కడ డిమాండ్ ఉండదు. ఇక్కడ 120, 100 అనే కొంటారు, అక్కడ అలా ఉండదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.